వీడియోలో చేపల పులుసు చేస్తున్నాను. ఇండియాలో ఉంటే వారానికి ఒక రకం చేపల పులుసు మా అమ్మ అత్తయ్య వండి పెట్టేవారు. ఈరోజు చేపల పులుసు చాలా సింపుల్గా చేస్తాను, చూసేయండి. సగం చేప తీసుకున్నాం. ఇది 2 కేజీలు, $49.14 అంటే 2500. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నాను. ఈరోజు సండే స్పెషల్ చేపల పులుసు. ఇక్కడ ఎక్కువ సాల్మన్ ఫిషెస్ ఉంటాయి, అంటే వేరే ఫిషెస్ కూడా ఉంటాయి కానీ వాటికన్నా ఎక్కువ సాల్మన్ ఫిషెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈరోజు అదే స్పెషల్ వండుతున్నాను. మేమైతే ఎక్కువ తింటాము అండ్ హెల్తీ కూడా ఈ ఫిష్. సమ్మర్లో అయితే ఇంకా వేరే వెరైటీ ఫిషెస్ ఉంటాయి. ఇప్పుడైతే ఎక్కువ సాల్మన్ వింటర్లో వండుకుంటాము. 2 కేజెస్ ఫిష్ తీసుకొని వచ్చారు మా ఆయన. మా ఇంట్లో ఇద్దరమే కదా బాబు, మాకైతే చాలా ఎక్కువ అయిపోతుందని హాఫ్ తీసేసి 2.5 కేజెస్ ఫిష్ ఇది. దీన్ని హాఫ్ పీసెస్ కర్రీ చేస్తున్నాను ఇప్పుడు. ఇంకా కొన్ని ఫిషెస్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాము మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసుకోవడానికి. ఇక్కడ మాక్సిమం చికెన్ అయినా ఏదైనా అంతే, ఫిష్ అయినా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాము, ఫ్రీజ్ అయిపోతాయి. మనం మళ్ళీ వాటర్ లో పెట్టి కొంచెం నానబెట్టగానే అవి నార్మల్ అవుతాయి, అప్పుడు మళ్ళీ మనం వంట చేసుకోవడమే. మన ఇండియాలో అయితే ఫ్రెష్ అన్ని దొరుకుతాయి బాగా, ఫిషెస్ అయినా మీట్ అయినా. కొంచెం ఉప్పు, ఇంకా కొంచెం పసుపు, ఈ 3 వేసి నేను మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను. సో ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి, అన్ని కలుపుకొని ఇలా ఉంచుకోవాలి. దీని తర్వాత ఆయిల్ వేస్తాను. యాడ్ ఇస్తున్నాను అనుకుంటున్నారా? ఇది సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్. ఇక్కడైతే చాలా కాస్ట్, 3 లీటర్స్ $18 ఉంది. చాలా ఎక్కువ పెంచేసాడు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత. అప్పట్లో అయితే 3 years బ్యాక్ $10కి వచ్చేదేమో కదా చిన్న, ఇప్పుడైతే $18. ఆయిల్ వేస్తాను. ఆయిల్ చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కగానే పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇది ప్రియా చింతపండు, ఇండియన్ స్టోర్స్ లో దొరుకుతుంది. అంటే 500 grams అన్నమాట. ఇది $8. 500 grams $8. ఇది మాకైతే 1 month వరకు వస్తుంది. రసం పెట్టుకున్నా, ఇలా చేపల పులుసు, సాంబార్. ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందాం చేపల పులుసు కోసం. అలానే టమాటీలు యాడ్ చేసుకోవాలి. ఇప్పటికీ మా ఆయన నీకు టమాటీలు కట్ చేయడం రాదు, ఉల్లిపాయలు కట్ చేయడం రాదు అని తిడతారు. నేర్చుకున్నాను ఏదో అలాగా కట్ చేయడం. ఆల్మోస్ట్ ఇంకా ఉల్లిపాయలు ఫ్రై అయితే ఇప్పుడు టమాటీలు యాడ్ చేసుకోవడమే. మరి ఎక్కువ పులుపు వేయను, ఎందుకంటే ఆల్రెడీ టమాటీలో పులుపు వస్తుంది కాబట్టి ఇంకా ఇలా చేస్తాను. ఇంకా ఆనియన్స్ లో సాల్ట్ వేస్తారు, బట్ నేను టమాటీలు వేసాక వేస్తాను. వేసి కొంచెం ఫ్రై చేసుకొని మూత పెడతాను. ఈ లోపు ఇది మూత పెట్టాను కదా, ఈ లోపు నా కొడుకు ఏం చేస్తున్నాడో చూస్తాను. ఏం చేసి ఉంటాడు. వాడు అల్లరి చేస్తాడు, చేసిన వస్తువులు పాడు చేస్తాడు. చెయ్యాలి, అది పిల్లల లక్షణం. అది అవి చేయట్లేదంటే డాక్టర్కి చూపించాలి. ఏంటి నాన్న ఇదంతా? ఏంటిదంతా? ఏం మేము మనుషులం కదా, మాకు ప్రైవేట్ లైఫ్ ఉండదా? అయినా ఏమిటండి మీరు ఇలా చేయొచ్చా? ఆరెంజ్ డాడీ అలా పెడితే తినకుండా బాక్స్ లో ఉండి కిందన పడిచేస్తావు. ఎందుకు ఇలా చేస్తావు? ఏమన్నా అంటే అలిగేస్తున్నావు. ఇది ఒకటి నేర్చుకున్నావు, భయం లేదు అస్సలు మమ్మీ అంటే. ఇదంతా బిస్కెట్స్, తినే బిస్కెట్స్ ఇలా ఫ్లోర్ మీద చేయొచ్చా? హ్యాపీ కమ్ హియర్ నానా. హ్యాపీ చేపల పులుసు కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసుకున్నాను. అంటే ఇందులోని గసగసాలు కూడా యాడ్ చేస్తాను. గసగసాలు యాడ్ చేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇదిలా ఫ్రై చేసుకుంది.
కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు మళ్ళీ యాడ్ చేస్తాను. అంటే కొంచెం కొంచెం వేస్తాను. ఆల్రెడీ చేపలో కలుపుకున్నాం కదా, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. సో కొంచెం కొంచెమే వేసుకోవాలి. టేస్ట్ చూసుకొని ఇలా మధ్య మధ్య వాడికి ఆకలి వేసినప్పుడు లేదంటే నేను ఏం చేస్తున్నానా చూస్తాడు. ఇక్కడే ఉన్నానా, ఎక్కడికి వెళ్ళిపోయానా అని వాడి భయం. ఇప్పుడు ఇందులో చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి. మన ఇండియాలో అయితే చాలా చాలా రకాల చేపలు ఉంటాయి. ఇక్కడైతే సాల్మాన్ ఎక్కువ దొరుకుతుంది. ఈ సాల్మాన్ కొంచెం గట్టిగా ఉంటది. మూత పెట్టుకుంటాను. ఇలా ఫిష్ పీసెస్ ఆ గ్రేవీ మీద వేసి కాసేపు మూత పెట్టుకుంటే మగ్గుతా. ఇంకా ఈ ఫిష్ అయితే డాక్టర్ రికమెండ్ చేస్తారు కెనడాలోని తినమని. పిల్లలకి, ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా అంటే చాలా మంచిదంట సాల్మాన్. ఇప్పుడు చింతపండు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇంకా ఇది వేసేసే టైం వచ్చింది. కొంచెం ఫిష్ అనేది కొంచెం గ్రేవీకి పట్టింది ఫిష్ ముక్క. ఇంకా ఇందులో చింతపండు యాడ్ చేసుకోవడమే. ఇవి అంత తొందరగా ఏమి పీసెస్ ఇది ముక్కలు అవ్వవు. సో అందువల్ల ముందు నేను వేసుకున్నాను. కొన్ని చేపలు ఉంటాయి, అవి ఏంటంటే మనం ముందు ఇలాగా చింతపండు వేసుకొని రసం వేసుకున్నాకే ముక్కలు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ ముక్కలు ఇరిగిపోతాయి. నార్మల్ గా అయితే అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు చేసినప్పుడు అయితే గరిటె పెట్టరు. మన ఇండియాలో చేపలకైతే గరిటె పెట్టకుండా ఇలాగా కలుపుతారనమాట. ఇలా ఒక 20 minutes దీన్ని ఉడకనిద్దాం. ఇందులో మధ్యలో నేను చేసిన మసాలా యాడ్ చేస్తాను. ఇది మరిగేలోపు కొన్ని ఫిష్ ఫ్రై కానీ పక్కన తీసి పెట్టుకున్నాను. నాకు ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం. పులుసు కన్నా ఫ్రై మాత్రం ఉండాలి. సో దానికోసం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అందులో కారం, పసుపు, ఉప్పు యాడ్ చేస్తాను. ఇంకా ఈ 3 మిక్స్ చేసుకుంటాను. ఇది నేను నా ఓన్ గా చేసుకున్న మసాలా పౌడర్. అన్ని హోల్ మిక్స్ మసాలాలు కలిపి, మసాలా దినుసులు కలిపి కొంచెం ఫ్రై చేసి గ్రైండ్ చేశాను. ఇంట్లోనే చేసుకున్నాను. కారం మా అమ్మ ఇయర్లీ ట్వైస్ కొరియర్ పంపిస్తుంది ఇండియాలోనే చేసి. నేను ఇక్కడ కారం పౌడర్ కొనుక్కోను అసలు ఎప్పుడు. ఇవి ఫ్రై కోసం తీసి పెట్టుకున్న చేపలు. కెనడాలో వింటర్ వస్తే ఇంకా ఎక్కడికి పెద్దగా బయటికి వెళ్ళడానికి ఏమి ఉండదు, చాలా చలి ఉంటుంది. సో అందుకే కుకింగ్ వీడియోస్ సరదాగా పోస్ట్ చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకుంటాం చేపల పులుసు, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా హ్యాపీకి నచ్చను టీవీలో పెడితే కామ్గా కూర్చుంటాడు, లేదంటే అల్లరి అల్లరి చేస్తాడు. అసలు మామూలు అల్లరి చేయడు. పెద్ద సార్ అన్నమాట ఈయన ఏం చూస్తే మేము కూడా అదే చూడాలి. అది తీయమంటే చూడండి. ఏంటి నాన్న, డాడీకి సండే కూడా బొమ్మలే చూడాలా? అట్లుంటది మనతోని. హ్యాపీ ఫేవరెట్ సాంగ్. ఇప్పుడు ఫ్రై పీసెస్ అన్నమాట. ఇంత ఆయిల్ యూజ్ చేయరు, బట్ నేనైతే ఈ చేపకైతే ఆయిల్ ఎక్కువ వేస్తాను, లేకపోతే లోపల ఫ్రై అవ్వదు సరిగా. ఇంకా నేను కెనడా వచ్చిన కొత్తలో అయితే నాకు ఈ చేప తినాలంటే అస్సలు నిజంగా ఒక 6 months అయితే సరిగా తినేదాన్ని కాదు. ఎందుకో నచ్చేది కాదు. టేస్ట్ వేరుండేది. ఇండియాలో చేపల పులుసు, ఇక్కడ చేపల పులుసు. ఈ చేప ఇక్కడ చేపలు అయితే ఈ సాల్మాన్ ఫిష్ పెంచుతారు ఈ ప్రొవిన్స్లోని ఎక్కువ. అంటే మనకి చెరువు చేపలు ఎలా పెంచుతారో అలాగా ఈ ఉన్న ప్రొవిన్స్లో అయితే ఈ సాల్మాన్ ఫిషెస్ ఎక్కువ పెంచుతారు. నేనైతే కెనడా వచ్చాక వంటలు అయితే చాలా బాగా నేర్చుకున్నాను. ఇంకా చేపల పులుసు మాకు పులుసులాగా ఇష్టం, గ్రేవీలా కాకుండా ఇలాగా కొంచెం పులుసులా అయితేనే నచ్చుతుంది. సో హోప్ఫుల్లీ వీడియో నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉంది చిన్న? బాగుంది.